Hello my dear students and friends. Good morning to everyone. This is PRG sir from EduHunt IIT Academy. Welcome back to EduHunt IIT Academy. Now here I am just going to discuss about Mathematics 2A. Okay, how to score the best mark in Board of Intermediate Examination. So planning is very important for every exam, either it is 1A, 1B, 2A and 2B. మనం చేసే ప్రతి ఎగ్జామ్లో కూడా ప్లానింగ్ వెరీ ఎగ్జామ్ అంటే మనకి ఎగ్జామ్ ముందు రోజు ప్రిపరేషన్ వేరు, 1 year అంతా మనం ప్రిపేర్ అయింది వేరు. అంటే టోటల్లీ వీ ప్రిపేర్డ్ 1 year, దట్ ఈస్ డిఫరెంట్. సో బిఫోర్ ఎగ్జామ్ డే ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ వాంట్ టు టెల్ హౌ టు ప్రిపేర్ 2A బిఫోర్ ది ఎగ్జామినేషన్ డే. టుమారో ఈజ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో నౌ ఐ ఆమ్ టెలింగ్ నౌ హియర్ before the examination how to prepare either 1A, 1B, 2A or 2B. So now I am going to explain. So 2A, so what is the planning here? Planning is the perfection అవ్వాలంటే మనం ఆ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ ఎట్లా చేయాలి సార్ అనేది, మనం ఏ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, త్రూ వెయిటేజ్ యూ హ్యావ్ టు ప్రిపేర్. మీరు చాలామంది చేసి పొరపాటు ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్ వైజ్ మనకి ఈ క్వశ్చన్స్ బై హార్ట్ చేస్తారు. అంటే ఇలా ఏ క్వశ్చన్స్ కొంతమంది ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో నాకు మ్యాక్సిమం స్కోర్ ఎలా రావాలి, మ్యాక్సిమం స్కోర్ ఎలా రావాలంటే ఒకటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫాలో హియర్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో నౌ ఫస్ట్ హియర్ యూ కెన్ చూజ్ రాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ రాంగ్ ఆన్సర్. సో మ్యాథమెటిక్స్ 2A, దీంట్లో మనకుండి చాప్టర్స్ లాంగ్ ఆన్సర్స్లో ఏ చాప్టర్స్ వస్తాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ చాప్టర్స్ మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ప్లానింగ్ ఏంటి సార్, అందులో మనం ఎలా ప్లానింగ్ చేసుకుంటే మనం లాంగ్ ఆన్సర్స్ బాగా రాయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ నువ్వు చూస్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఎలా అంటే, హియర్ మనం లాంగ్ ఆన్సర్లు. సో సెక్షన్ సి ఫస్ట్ యూ కెన్ సీ, సెక్షన్ సి యూ కెన్ సీ హియర్ ఫస్ట్. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎట్లా అంటే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ ఫస్ట్ చాప్టరు యూ కెన్ చూజ్ యాజ్ బైనామియల్ థియరం. యూ హ్యావ్ టు కంప్లీట్ బైనామియల్ థియరం. బైనామియల్ థియరంలో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ మోడల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్, బైనామియల్ కోఎఫిషియెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. C0 CR+1 మోడల్, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ x power -10 x power 10 ఆర్ ఈక్వల్. సో లైక్ దట్ యూ విల్ గెట్ ఈవెన్ కోఎఫిషియంట్ అంటే ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్, ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద ఆడ్ టర్మ్స్, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ n+1 ఇన్ దట్ ఈవెన్ అండ్ ఆడ్. సో అలాగే ఫైండ్ A, x, n, అలాగే A1/A1 + A2, అలాగే A3/A3 + A4 ఈజ్ ఈక్వల్ టు 2A2/A2 + A3, దట్ ఈస్ దట్ మోడల్. అలాగే ఆ కోషన్స్ మోడల్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అంటే, హియర్ ఫైండ్ యూ కెన్ ఫైండ్ దట్ ద nth టర్మ్, దెన్ యూ కెన్ ఫైండ్ దట్ ద nth టర్మ్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ ద x power 10, కోఎఫిషియంట్ ఆఫ్ x power -10 ఆర్ ఈక్వల్. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ A and B. సో దట్ క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఫర్ 7 marks. సో నెక్స్ట్ అలాగే బైనామియల్ ఒక క్వశ్చన్ ఆ మోడల్ అయితే, ఇంకోటి ఏంటంటే ఇన్ఫైనైట్ సిరీస్. సో ఇన్ఫైనైట్ సిరీస్ మీద ఖచ్చితంగా ఒక మోడల్. సో యూ హ్యావ్ టు కవర్ 2 7 marks దేర్. సో అక్కడ AX, x, n అయిపోయిందండి బైనామియల్ థియరంలో. అలాగే నాకు కోఎఫిషియంట్స్ రావట్లేదు సార్ అంటే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ యూజింగ్ ద ఫార్ములా NCR అంటే TR+1 ఈజ్ ఈక్వల్ టు NCR x power n-r A power r. ఈ ఫార్ములా బేస్డ్ మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇది దేనికి సార్ ఫార్ములా అంటే జనరల్ టర్మ్. హియర్ జనరల్ టర్మ్ అంటే ఇన్ ద ఎక్స్పాన్షన్ హియర్ x + a హోల్ పవర్ n, హియర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ n+1, n+1. సో నెక్స్ట్ హియర్ మ్యాక్సిమం ఇన్ఫైనైట్ సిరీస్ మీద ఒక క్వశ్చన్ కవర్ అయిందండి, ఇంకో క్వశ్చన్ ఇన్ఫైనైట్ సిరీస్ మీద. సో హియర్ ఇన్ఫైనైట్ సిరీస్ మీద ఫార్ములా ఏంటంటే
1 minus x whole power minus p by q. 1 minus x whole power minus p by q formula. So here binomial theorem of rational index. Here is integral index, this is rational index. So after that you can go to the next one. After binomial theorem you can go to that probability. ప్రాబబిలిటీలో ఒక 7 వస్తుంది, 2 4లు వస్తాయి. ఈ చాప్టర్ పేపర్ అయితే మనకి 2 విధాలుగా అడ్వాంటేజ్, ఒక 7 2 4లు. సో ఫస్ట్ 7 అని తీసుకుంటే కనుక ఇక్కడ 3 7s కవర్ అవుతాయి. సో అలాగే ర్యాండమ్ వేరియబుల్ సేమ్ మోడల్ కాబట్టి ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఈజీ. ప్రాబబిలిటీ తర్వాత ర్యాండమ్ వేరియబుల్ ఎందుకు సార్ అంటే కనుక దేర్ ఆ ప్రాబబిలిటీ మోడల్ సేమ్ మోడల్ కాబట్టి ర్యాండమ్ వేరియబుల్. ఇందులో ఒక 7 కవర్ అవుతుంది ఆల్రెడీ. యూ గాట్ హియర్ 4 7s. Already next one is De Moivre's theorem. De Moivre's theorem. De Moivre's theorem here 7 plus 2. So here you have to write 5 questions out of 7. ఇక్కడ ఇలా ప్రిపేర్ అయితే కనుక మనం 5 ఈజీగా చేయొచ్చు. ఈజీగా అంటే మనం 35 మార్క్స్ తెచ్చుకోవడానికి ది బెస్ట్ వే ఈజ్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ బైనామియల్ థియరం ఎందుకు రాసావు సార్ మరి కష్టం కదా అంటే అక్కడ 2 7s కవర్ అవుతాయి. మనం కొన్నది ఏంటి, నేను చెప్పేది ఏంటి, బిఫోర్ ఎగ్జామ్ డే ప్రిపేర్ అయ్యేవాళ్ళ కోసం. అలాగే అంతకుముందు చదివినా కూడా మ్యాక్సిమం అంటే జనవరి డిసెంబర్లో బుక్స్ అయిపోయి చేసిన వాళ్ళు అట్లా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎట్లా అంటే బైనామియల్ థియరంలో 2 7లు కవర్ అవుతాయి. అలాగే ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ De Moivre's theorem. నెక్స్ట్ ఐ కెన్ గో టు ద థియరీ ఆఫ్ ఈక్వేషన్. అంటే నాకు ఇందులో బైనామియల్ థియరంలో క్వశ్చన్ రాదు కోఎఫిషియంట్లు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏం కవర్ అవుతుంది అక్కడ, థియరీ ఆఫ్ ఈక్వేషన్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఆల్సో యూ టు ప్రిపేర్ బై యూజింగ్ ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్, జామెట్రిక్, అలాగే రెసిప్రోకల్ ఈక్వేషన్స్. అలాగే De Moivre's theoremలో స్టాండర్డ్ సమ్స్ ఉంటాయి. ర్యాండమ్ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, మీన్ ఆర్ వేరియన్స్. ఫస్ట్ అక్కడ వాల్యూ స్కేల్లో ఇస్తాడు, తర్వాత మీన్ ఆర్ వేరియన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి బేస్డ్ ఆన్ ద కే వాల్యూ. సో ఇది ఎప్పుడు ఇవన్నీ దేనికి సార్ 7 మార్క్స్ ఒక రోజులో మనం ఒక పోర్ట్లో చేయాలంటే ప్లానింగ్ ఇది. అంటే మనం రేపు ఎగ్జామ్ ఈరోజు మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ నేను De Moivre's theorem చేశాను సార్, థియరీ ఆఫ్ ఈక్వేషన్ చేశాను సార్, కొంతమంది మెసేజ్ పెట్టారు. థియరీ ఆఫ్ ఈక్వేషన్ చేశాను, De Moivre's theorem చేశాను. నెక్స్ట్ నేను ఏం ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం మనకి ఎన్ని 7 మార్క్స్ ఎక్కడ కవర్ అవుతున్నాయి చూడండి, బైనామియల్ థియరంలో కవర్ అవుతున్నాయి కాబట్టి 2 7s. ఓకే నెక్స్ట్ అలాగే ప్రాబబిలిటీలో వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక 7 2 4s కవర్ అవుతున్నాయి. ఇక్కడ ఒక 7 మార్క్ అంటే 3 7s. ఇక్కడ 2 7s అయిపోయాయి, అలాగే ఇక్కడ 3 7s. నెక్స్ట్ అలాగే ర్యాండమ్ వేరియబుల్ De Moivre's theorem మొత్తం ఎన్ని ఇక్కడ మనకి 5 7s కవర్ అయిపోయాయి. సో అలాగే నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్లాన్ టు డూ ఇట్ permutations and combinations. Permutations and combinations. Permutations and combinations. Here 2 4 marks you can get. ఇక్కడ 2 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే 2 4 మార్క్స్. మనం ఎన్ని 4 మార్క్స్ రాయాలి, 5 రాయాలి. 7 ఇస్తాడు, 5 రాయాలి. దాంట్లో ఇక్కడ 2 కవర్ అయిపోతాయి. సెకండ్ వన్ ఏంటి, ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలోనే ఇందాక 7 మార్క్స్ చెప్పా కదా, సేమ్ అట్లానే ఇక్కడ ఎన్ని కవర్ అవుతాయి, 2 4 మార్క్స్ కవర్ అయిపోతాయి. అంటే మొత్తం నువ్వు 5 రాయాలి. 5లో ఎన్ని కవర్ అవుతున్నాయి, 1 2 3 4 4 మార్క్స్ ఇక్కడ అవుతాయి. 2 chapters 4 questions. 2 chapters 4 questions యూ కెన్ గెట్. అంటే 2 చాప్టర్లో 4 క్వశ్చన్లు ఇక్కడ అయిపోతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ 2 అంటే మనం పర్ముటేషన్స్ అయిపోతుంది, ప్రాబబిలిటీ అయిపోతుంది. పర్ముటేషన్స్ అయిపోతుంది, ప్రాబబిలిటీ అవుతుంది. పర్ముటేషన్స్లో 2, ప్రాబబిలిటీలో 2. పర్ముటేషన్ కాంబినేషన్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ రిపిటేషన్, విత్ రిపిటేషన్ క్వశ్చన్స్. అలాగే సమ్ ఆఫ్ డిజిట్ నెంబర్స్ మనం అడిగేది ఎక్కువగా అదే పర్ముటేషన్స్ నుంచి. అలాగే ర్యాంక్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యాంక్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ర్యాంక్ ఆఫ్ మాస్టర్, రీమాస్ట్, ఎంసెట్, అజంతా అండ్ జనతా. అలాగే ది ర్యాంక్ ఆఫ్ ప్రెజెంట్, సిప్రాన్, LUBER. సో దీస్ యూ హ్యావ్ టు ప్రిపేర్.
ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రిపీట్ అవ్వకుండా కూడా ఒకసారి ఇవ్వచ్చు, తక్కువగా రిపీట్ అయినా కూడా ఇవ్వచ్చు. సో అలాగని మనం ఒకే దానికి స్టిక్ అవ్వకుండా ర్యాంక్ మీద ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ చేయండి. అలాగే కాంబినేషన్స్లో, అలాగే దాని ముందు ఒకవేళ సమ్ ఆఫ్ డిజిట్ నెంబర్స్ వస్తే ఏం చేయాలి సార్? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇంటూ n-1 PR-1 ఇంటూ 4 ones. అలాగే 0 యాడ్ అయితే కనుక ఇంకొక ఫార్ములా ఉంటుంది, మైనస్ చేస్తే n-2 PR-2. ఓకే, నెక్స్ట్ అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 3 ones. అలాగే 4 డిజిట్ నెంబర్ సమ్ అడిగితే కనుక ఆ ఫార్ములా. అలా కాకుండా నెక్స్ట్ అలాగే సర్క్యులర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా 2 marksలో అడుగుతాడు. అలాగే మనకి ర్యాంకు, సమ్ ఆఫ్ డిజిట్ నెంబర్స్ వితౌట్ రిపిటేషన్ సమ్స్. అలాగే నెక్స్ట్ విత్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ మీద 2 సమ్లు ఉంటాయి. డివిజిబుల్ బై 6, డివిజిబుల్ బై 3 అలాంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మనం కాంబినేషన్స్కి వస్తే కనుక కాంబినేషన్లో క్రికెట్ ప్లేయర్ సమ్, అలాగే 4NC2N/2NCN సమ్, అలాగే నెక్స్ట్ క్రికెట్ ప్లేయర్స్, అలాగే నెక్స్ట్ క్రికెట్ ఒక ఇండియన్, అమెరికన్, రష్యన్ ప్రాబ్లం ఒకటి, మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఇన్ కమిటీ. సో దట్ ప్రాబ్లమ్స్ విల్ గివ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి వస్తుంది, ఖచ్చితంగా కాంబినేషన్ నుంచి క్వశ్చన్ వస్తుంది యూజింగ్ NCR ఫార్ములా. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫార్ములాస్ యూ హావ్ టు రీడ్. NPR పర్ముటేషన్ ఫార్ములా ఏంటంటే n⁻L/n-r. ఇక్కడ NCRకి NPRకి రిలేషన్ ఏంటండి? NCRకి NPRకి రిలేషన్ ఏంటంటే ఇక్కడ NCR ఈక్వల్ టు NPR/r. ఇక్కడ r ఫ్యాక్టోరియల్ అంటే NPR/NCR. సో NCR అంటే జనరల్గా ఫార్ములా ఏంటంటే NCR ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ రైట్ ఫైనల్లీ NCR నథింగ్ బట్ n⁻r ఇంటూ n-r. ఇక్కడ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ 8C2 ఉందండి. 8C2 అంటే యూ హ్యావ్ టు యూజ్ అనదర్ ఫార్ములా ఆల్సో. NCR ఈజ్ ఈక్వల్ టు NCN-r. NCR ఈక్వల్ టు NCN-r అంటే 8C2 అన్నా 8C6 అన్నా ఒకటే. అలాగే చూడండి డిఫరెన్స్ 8 - 2 6 ఇయర్ సరిపోయిందా? అలాగే 10C2 అన్నా 10C8 అన్నా ఒకటే, 10 - 2. NCR ఈక్వల్ టు NCN-r. ఇక్కడ 10 - 2 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ అలాగే 9C2 అన్నా 9C7 అన్నా ఒకటే, NCN-r. అంటే మనం చేసేది ఎలా అంటే NCR ఈక్వల్ టు NCN-r ఫార్ములా. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? మరి ఈ ఫార్ములా వేయాలా? ప్రతిసారి మనం ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా అని చాలామంది డౌట్ అడిగితే, ఇక్కడ 8C2 అంటే చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 2 నెంబర్స్. ఇక్కడ రైట్ 2 నెంబర్స్ దేర్. 8 × 7 by how many numbers you have decomposed here? 2 × 1. So now 2 4s are, you can get 7, 28 is the ఫైనల్ ఆన్సర్ ఫర్ 8C2. సో 8C2 అంటే 2 నెంబర్స్ వరకు పైన మనం డిక్రీజింగ్ ఆర్డర్ రాయండి. 8 × 7 ఇయర్, అలాగే 2 × 1. సో అప్ టు 2 నెంబర్స్ ఇయర్, అప్ టు 1 హియర్. 8 × 7 2 నెంబర్స్ కాబట్టి ఇక్కడ 8 × 7 అండ్ 2 × 1. అలాగే 7C2 హియర్. 7C2 అంటే ఏమొస్తుంది? 7 × 6 by 2 × 1. సో నౌ హియర్ 3, 7 3s are how much? 21. అలాగే 6C2 అంటే 15 అంటే ఎలా చెప్తున్నాం సార్ అంటే 6C2 6 × 5 by 2 × 1. You can get 2 3s are 6 here, that is 15. సో ఇట్ ఈస్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. అలాగే ప్రాబబిలిటీ తీసుకుంటే ప్రాబబిలిటీ ఎలాంటి సమ్స్ చేయాలి అంటే ఇక్కడ మనం 5 క్వశ్చన్స్లో 2 చాప్టర్స్ నుంచి అనుకుంటే కనుక 1 is పర్ముటేషన్ కాంబినేషన్స్, నెక్స్ట్ 1 is ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో ఏ క్వశ్చన్స్ చేయాలంటే ఆల్రెడీ హార్స్ ప్రాబ్లమ్స్, అలాగే హార్స్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఏ స్పీక్స్ ట్రూత్, బి స్పీక్స్ దే స్టేట్మెంట్ డు నాట్ మ్యాచ్. 75% కేసెస్, 80% కేసెస్ అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఆ మోడల్. అలాగే ఇండిపెండెంట్ ఈవెంట్స్ మోడల్, అలాగే ఎడిషన్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగే మల్టిప్లికేషన్ థియరం ఒకసారి చూడండి.
స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా 4 మార్క్స్కి అడిగాడు. కండిషనల్ ఈవెంట్, కండిషన్ ప్రాబ్లం, డెఫినేషన్ ఆల్సో. సో అట్లాంటివి ఒకసారి చూడండి. 4 మార్క్స్ అక్కడ 4 మార్క్స్ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ అక్కడ 4 అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు చూజ్. నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు చూజ్ హియర్. థర్డ్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఈజీగా చేయగలం. కాంప్లెక్స్ నెంబర్స్లో 4 మార్క్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో 4 మార్క్స్. సో ఇక్కడికి ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? పర్ముటేషన్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ రాకపోతే క్వశ్చన్ క్వాడ్రాటిక్లో చేయండి. సో ఇదంతా దేనికి సార్ అంటే నేను చాలామంది మళ్ళీ చెప్తున్నానండి. ఎగ్జామ్ ముందు రోజు మనం ప్రిపేర్ అయ్యి ప్లానింగ్గా చేసుకుంటే ఎగ్జామ్ ముందు రోజు కూడా, అలాగే ఎగ్జామ్ ఒక 3 days బ్యాక్ కూడా చదివిన వాళ్ళు కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అన్నదానికి అంటే మీరు సంవత్సరం అంతా చదవాలి. బట్ అప్పుడప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తే ఎవరికి రావు. బట్ రెగ్యులర్గా టచ్లో ఉంటూ మనం ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయి డిసెంబర్లో, జనవరిలో బుక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఎగ్జామినేషన్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే. సో హియర్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఓకే, రెగ్యులర్గా చదివే వాళ్ళు అన్నీ చదువుతారు, నో ప్రాబ్లం. సో మనం కొంతమంది సార్ మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్లానింగ్ ఇవ్వండి సార్ అంటే ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా చేయాలంటే ప్లానింగ్ మనం 70 మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే కనుక ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ప్లానింగ్ మేక్స్ పర్ఫెక్ట్ ఇయర్. సో నా కొటేషన్ అంటే ప్లానింగ్ మేక్స్ పర్ఫెక్ట్ ఎవ్రీ వర్క్. అది జేఈ మెయిన్స్ అవనివ్వండి, అడ్వాన్స్ అవనివ్వండి, ఏ ఎగ్జామ్ అవనివ్వండి, ప్లానింగ్ మేక్స్ పర్ఫెక్ట్. దెన్ యూ కెన్ డూ, దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. మనం ఏదైనా మనం అచీవ్ చేయగలం. ఓకే. సో హియర్ ఇప్పుడు మనం పర్ముటేషన్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ వన్. హియర్ 2 మార్క్స్ విఎస్ఐక్యూస్ మినిమమ్ ఎలా రాయగలం? ఫస్ట్ వన్ అయితే కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్. హియర్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఎన్ని వస్తాయండి? 2 క్వశ్చన్స్. అలాగే సిమిలర్ వే డిమోయిస్ థీరం, కాంప్లెక్స్ నెంబర్స్ డిమోయిస్ థీరం ఎలాగో మనం నేర్చుకుంటాం కాబట్టి సో ఇందులోంచి మొత్తం మనం 3 క్వశ్చన్స్ చేయొచ్చు 2 చాప్టర్ నుంచి. ఓకే. మోడల్ సేమ్ మోడల్ 3 క్వశ్చన్స్. సో హియర్ థర్డ్ వన్ క్వాడ్రాటిక్ అండ్ థియరీ. క్వాడ్రాటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి 2 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ నుంచి ఒకటి, థియరీ నుంచి ఒకటి. అంటే ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి మనకి ఇక్కడ? 5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. హౌ మెనీ క్వశ్చన్స్ హియర్? 5 క్వశ్చన్స్. 5 questions covered here. Next, after that, permutations and combinations. Circular permutations, linear permutations and all. Combinations నుంచి కూడా NCR ఫార్ములా మీద ఖచ్చితంగా మనం ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. వీటిలోంచి కూడా మనం 2 క్వశ్చన్స్ చేయగలం. 5 + 2 ఎన్ని మనకి ఇక్కడ 7 క్వశ్చన్స్ కంప్లీటెడ్. 7 క్వశ్చన్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఇయర్ వాట్ సి అగైన్ ఫౌండేషన్స్ అయిపోయిందండి. నెక్స్ట్ అలాగే మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ డిస్క్రీట్ డేటా, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ డిస్క్రీట్ డేటా. ఓకే. దీస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే డిస్క్రీట్ డేటా ఇచ్చి అంటే అన్గ్రూప్ డేటా మీద సమ్స్ ఉంటాయి. మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఫాలోయింగ్ డేటా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫాలోయింగ్ డేటా దే లాస్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఇది ఒక క్వశ్చన్ అండి. అలాగే బైనామియల్ థీరంలో లార్జెస్ట్ బైనామియల్ కోషన్స్, అలాగే కోషన్స్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దట్ ఈస్ 1 క్వశ్చన్. సో అట్ లాస్ట్ దే లాస్ట్ ర్యాండమ్ వేరియబుల్ పాయిజన్ వేరియట్ ఖచ్చితంగా అడుగుతాడు. అలాగే బైనామియల్లో NPQs మీద మీన్ అండ్ వేరియన్స్. ఓకే. ర్యాండమ్ వేరియబుల్ దెన్ హియర్ ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది. సో బైనామియల్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి NP మీన్ అండ్ వేరియన్స్ ఈజ్ గివెన్. ఓకే. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ n వాల్యూ. నెక్స్ట్ వన్ హియర్ పాయిజన్ వేరియబుల్, పాయిజన్ P of x is equal to 5, x is equal to 2 is given. You can find out P of x is equal to 1, that type of questions. E power minus lambda into lambda power x by x factorial here. So see that previous you can see 1 by 1. ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తాను చూడండి. అగైన్ వన్స్ ఐఎమ్ టెలింగ్ లాంగ్ ఆన్సర్స్ యూ కెన్ సీ. ఎగ్జామ్ ముందు రోజు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లానింగ్ ఎలాగా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో TR+1 using NCR x power n minus r a power r by using
ఎక్స్పాన్షన్ x ప్లస్ ఏ హోల్ పవర్ n. సో x ప్లస్ ఏ హోల్ పవర్ nకి ఇక్కడ జనరల్ టర్మ్ ఇది. సో బై యూజింగ్ టీఆర్ ప్లస్ జనరల్ టర్మ్ ఈ బేస్ మీద బైనామియల్ కోఎఫిషియంట్స్లో ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఇన్ఫైనైట్ సిరీస్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే యూజింగ్ దట్ 1 - x హోల్ పవర్ -p/q. సో బైనామియల్ థియరం అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇది ఇంటిగ్రల్ ఇండెక్స్. ఇది ఇంటిగ్రల్ ఇండెక్స్ అండి పవర్ n, ఇదేంటి రేషనల్ ఇండెక్స్. -p/q ఉన్నది ఏంటి రేషనల్ ఇండెక్స్. సో ఇన్ఫైనైట్ సిరీస్ బేస్డ్ ఆన్ దట్ 1 - x హోల్ పవర్ -p/q. నెక్స్ట్ వన్ ఇయర్ ప్రాబిలిటీ నుంచి ఒక 7 వస్తుంది. స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరం మీద ప్రాబ్లమ్స్. ఆల్రెడీ యూ నో దట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం ప్రాబిలిటీ, ఎడిషన్ థియరం మీద ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ వన్ ర్యాండమ్ వేరియబుల్స్. The questions like k value, mean and variance. So for 7 marks they have to find out standard deviation also. So next alage De Moivre's theorem launchi standard sums, cos theta plus sin theta whole power n model. So you can get theory of equations, reciprocal equation, arithmetic, geometric progression, harmonic progression. So you can find out the roots. You can go to the next page. Next, how to get five questions of షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ యూ కెన్ ప్లాన్ పర్ముటేషన్ కాంబినేషన్స్ ప్రాక్టీస్. ఇవన్నీ కూడా మనం ఈ ప్లానింగ్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు అచీవ్ చేయగలము. ఎట్లా అయినా 75 తెచ్చుకోగలం. ఓకే. సో హియర్ పర్ముటేషన్ కాంబినేషన్స్లో 2 4లు వస్తాయి. ఒక 4 ఏమో పర్ముటేషన్స్, ఇంకో 4 ఏమో కాంబినేషన్స్. సో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ టోల్డ్. సో సమ్ ఆఫ్ డిజిట్ నెంబర్స్, ర్యాంక్ సమ్స్, కాంబినేషన్లో ఎన్సీఆర్ క్రికెట్ టీమ్స్, అలాగే అమెరికన్ ఇండియన్ రెసిషన్స్, కమిటీ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వన్ ప్రాబిలిటీలో 2 4s, హార్స్ ప్రాబ్లమ్స్, అలాగే ఎడిషన్ థియరం ప్రాబ్లమ్స్, అలాగే ఇండిపెండెంట్ ఈవెంట్ ప్రాబ్లమ్స్. సో దే విల్ గెట్ 2 హియర్ యూ కెన్ గెట్ హియర్ 2 ప్రాబిలిటీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. హౌ మెనీ షార్ట్ ఆన్సర్స్ వీ హ్యావ్? 2 చాప్టర్లు నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ టు వర్క్. ఎలా ప్లాన్ చేసుకోవాలి వర్క్ చేయడానికి షార్ట్ ఆన్సర్స్ వెరీ ఇంపార్టెంట్. మనం 7 బాగా చేస్తాం, షార్ట్ ఆన్సర్స్ దగ్గర ఇబ్బంది పడతాం. ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకూడదు. సో మనం షార్ట్ ఆన్సర్స్ 2 చాప్టర్ నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. ఫస్ట్ వన్ ప్రాబిలిటీ 2 అండి, పర్ముటేషన్ కాంబినేషన్స్ 2. సో అవి అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ నెంబర్ అనదర్ క్వశ్చన్ 5th వన్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ 2 మార్క్స్ ఎట్ లాస్ట్ 2 మార్క్స్. సో హౌ టు రైట్ సార్? ఒకే మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ De Moivre's థియరం యూ కెన్ గెట్ 3 క్వశ్చన్స్. అలాగే క్వాడ్రాటిక్ అండ్ థియరీ యూ కెన్ గెట్ 2 క్వశ్చన్స్. హియర్ పర్ముటేషన్స్లో ఎన్ని వస్తాయండి? 2 క్వశ్చన్స్, పర్ముటేషన్స్ కాంబినేషన్స్. అలాగే ఇక్కడ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అండి? 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే బైనామియల్ థియరం నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే ర్యాండమ్ వేరియబుల్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో బైనామియల్ థియరం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్, అలాగే కోఎఫిషియంట్స్ ఆఫ్ x power n, x power 4, x power 5 based on the expansions. Okay, which is about the mathematics to a work plan before the exam day. Wish you all the best. Thank you for watching.